గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి పైన కేసు నమోదైంది. దాదాపు 2500కు పైన అక్రమాలు కూడా జరిగాయి సార్. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఒకటి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు వీటన్నిటి మీద కూలంకషంగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి వాస్తవంగా ఇతను డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. తీసుకోయిన ఏపీఎండిసి ఎండీగా ఇతను కొనసాగుతూ అంటే ఇతని మీద వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఏసీబీ ద్వారా నమోదైన కేసు ఒక రకంగా టిప్ ఇన్ ద ఐస్బర్గ్ అంటారు కదా, దానిగానే పరిగణించాలి. వాస్తవంగా ఒక 50,000 నుంచి 1,00,000 కోట్ల ప్రకృతి వనరుల దోపిడీ జరిగింది అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో, అంటే ద్రవిడ యూనివర్సిటీ ప్రాంగణంలో అక్రమ గ్రానైట్ క్వారింగ్ నుంచి మొదలుపెట్టి ఇతని ఆధ్వర్యంలో అంటే ఇతను మైనింగ్ ఎండీగా కొనసాగుతూ ఉండగా అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన ప్రకృతి వనరుల్ని అంటే ఒక చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ నుంచి మొదలుపెట్టి నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, క్వార్ట్జ్, గ్రావెల్, అలాగే లాటరైట్, బాక్సైట్, తర్వాత ఇసుక, ఇట్లా ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ దోపిడీకి పాల్పడ్డది కూడా ఎంత పరాకాష్ఠకు చేరింది అని అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉంది, అదే సుప్రీంకోర్టుకు కూడా షేర్ చేయడం జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దండా నాగేంద్ర అన్నతను అప్రోచ్ అవడం జరిగింది. ఆ అప్రోచ్ అయిన సందర్భంగా 146 ఇసుక క్వారీల్లో 106 ఇసుక క్వారీల్లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పని భావించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ తవ్వకాలు ఆపేయమని చెప్పని ఆదేశించడం జరిగింది. 40 స్థానిక అవసరాల రీత్యా 40 క్వారీల్లోనే 40 రీచ్లోనే ఇసుక తవ్వుకోండి, అది కూడా మీకు హెవీ మెషినరీ యూజ్ చేయొద్దు, మాన్యువల్ లోడింగ్ చేసుకోమని చెప్పారు. కానీ వీటన్నిటిని అతిక్రమించి ఈ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జేపీ వెంచర్స్ లిమిటెడ్, అలాగే జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ఈ ప్రైవేట్ కంపెనీలకి అధికంగా ప్రయారిటీ ఇస్తా వాళ్ళ ద్వారా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరుగుతున్నా, వాళ్ళు పరిధి దాటి వాళ్ళకి కేటాయించిన పరిధి దాటి తవ్వకాలు జరుగుతున్నా, అలాగే వాళ్ళు ప్రింట్ చేసిన వే బిల్లుల మీద మాన్యువల్ గా చేతి రాతతోటి వే బిల్స్ రాసి ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎగ్గొడుతున్నా, చివరిగా వాళ్ళు బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 100 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉండగా కూడా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలను రిటర్న్ చేస్తే నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఇతని ద్వారా 2,500 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పని ఇవాళ ఏసీబీ నిర్ధారించింది. అంటే ఇక్కడ అసలు సిసలు మూలాల్లోకి వెళ్తే ఇంకా మిగిలిన ప్రకృతి వనరుల లూటీ విషయం కూడా వెరిఫికేషన్ జరిగితే ఇంకా ఎన్నో రెట్ల దోపిడీ ఇతని ద్వారా జరిగింది వాస్తవంగా నిర్ధారణ అవడం ఖాయం. ఒక రకంగా అంటే ఇంత దోపిడీకి పాల్పడ్డ నేపథ్యంలో ఇతని మీద ఇవాళ అక్యూజ్ నెంబర్ 1 గా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసే ప్రాసెస్ లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ డ్యూ ప్రాసెస్ అయితే విస్మరించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ ప్రొసీజర్ విషయంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 17A కింద ఇతని మీద కేసు నమోదు చేయడానికి ఇతనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇతనికన్నా పై అధికారులకి వాళ్ళకి నిర్ధారణ చేసుకొని వాళ్ళు 17A కింద అనుమతి తీసుకొని ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటువంటి 2 నెలల నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఎన్ని రోజులు పరారీలో ఉంటాడు, ఎంతకాలం దాక్కుంటాడు, ఎక్కడ దాక్కుంటాడు? ఇవాళ ఒక ప్రభుత్వ అధికారులుగా ఉండి 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించిన నేపథ్యంలో ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన కేసులు నమోదు చేయాలి. అదే సందర్భంలో ఇటువంటి వ్యక్తి ఈ స్థాయి దోపిడీకి పాల్పడుతుంటే ఉపేక్షిస్తూ వచ్చిన మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది గాని, అలాగే మైనింగ్ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని వాళ్ళందరూ కూడా ఈ దోపిడీకి బాధ్యులుగానే వాళ్ళను కూడా ఈ కేసులో అక్యూజ్డ్ గా ఇన్వాల్వ్ చేయాలనేది నా డిమాండ్. ఓకే రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.